Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, we are in 7th class Political Science Women Change the World chapter. ఓకే, ఇవాళ ఈ చాప్టర్లో ఆల్రెడీ మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈరోజు అండ్ నెక్స్ట్ ఇంకో లెక్చర్, ఈ రెండు లెక్చర్ కలిపితే ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే, ఈ లెక్చర్లో we are going to discuss about two women personalities, Ramabai and Rokeya Shekhawat Hussain. ఈ టూ పర్సనాలిటీస్ గురించి అండ్ వాళ్ళు ఏమేం చేసిర్రు, ఓకే, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి ఈ సొసైటీకి, వాళ్ళ వల్ల ఈ సొసైటీలో ఎలాంటి ఇంపాక్ట్స్ వచ్చినాయి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఈ చాప్టర్లో. ఓకే, మన చాప్టర్ పేరేంది? ఉమెన్ చేంజ్ ద వరల్డ్. ఇవాళ మనం రమాబాయ్, రోకేయా షెఖావత్ హుస్సేన్ గురించి తెలుసుకుంటాం. ఈ ఇద్దరు సొసైటీలో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అవర్ టుడేస్ లెక్చర్. ఓకే, ఎవరు? రమాబాయ్ అండ్ రోకేయా షెఖావత్ హుస్సేన్. రోకేయా షెఖావత్ హుస్సేన్ అండ్ రమాబాయ్. రమాబాయికి టైటిల్ ఏముంటుంది? పండిత రమాబాయ్. ఓకే, ఫస్ట్ మనం పండిత రమాబాయి గురించి డిస్కస్ చేసుకుందాం. పండిత రమాబాయి 1858లో పుట్టింది. ఎక్కడ? షీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. అయితే రమాబాయికి పండిత అనే టైటిల్ ఎలా వచ్చింది? బికాస్ షీ లెర్న్డ్ హౌ టు రీడ్ అండ్ రైట్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్. ఆ సొసైటీలో 200 years బ్యాక్ ఉమెన్స్కి చదవడానికే పర్మిషన్ లేదు. దే వర్ నాట్ అలౌడ్ టు రీడ్ అండ్ రైట్. ఓకే, దే వర్ నాట్ అలౌడ్ టు గెట్ ఎడ్యుకేషన్. అలాంటి టైంలో షీ లెర్న్ Sanskrit language, one of the special language, one of the holistic language in that time. ఇప్పటి కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయడం చదవడం నేర్చుకున్నది. యాజ్ షీ వాజ్ లెర్న్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, షీ గాట్ ద టైటిల్ పండిత. ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ చాలా స్పెషల్ లాంగ్వేజ్. ఓన్లీ స్పెషల్ ప్రివిలైజ్డ్ పీపుల్కి మాత్రమే ఈ లాంగ్వేజ్ నేర్చుకునే అర్హత ఉండే ఆ సొసైటీలో. అలాంటి టైంలో రమాబాయ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేర్చుకున్నది కాబట్టి తనకు పండిత అనే టైటిల్ వచ్చింది, బిరుదు వచ్చింది. ఓకేనా? రమాబాయ్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. షీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. ఓకే, షీ గాట్ ద టైటిల్ పండిత because she learned to read and write in Sanskrit language, one of the special language of that time and this time also. ఓకే, తనకు పండిత అనే టైటిల్ వచ్చింది. ఆ సొసైటీలో ఉమెన్స్కి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు చదువుకోవద్దు అనే ఒక రూల్ ఉంటుండే. ఆ రూల్కి అగెయిన్స్ట్గా పండిత రమాబాయ్ వర్క్ చేసింది. షీ సెటప్ ఏ మిషన్. తను ఒక మిషన్ స్టార్ట్ చేసింది ఎట్ పూణేలో ఒక మిషన్ స్టార్ట్ చేసింది ఇన్ 1898. ఓకేనా? రమాబాయ్ సెటప్ ఏ మిషన్ ఇన్ 1898 ఎట్ ఖేడ్గాంవ్ నియర్ పూణే ఎక్కడుంది? మహారాష్ట్రలో ఈ పూణే దగ్గర ఒక మిషన్ స్టార్ట్ చేసింది. ఆ మిషన్ మెయిన్ మోటో ఏంటంటే పువర్ ఉమెన్ అండ్ విడోస్కి ఎడ్యుకేషన్ అందించడం, వాళ్ళకు కొత్త స్కిల్స్ నేర్పించడం. ఓకే, వాళ్ళను ఇండిపెండెంట్ చేయడం, ఒక వేరే పర్సన్స్ మీద డిపెండెంట్ కాకుండా ఉండాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళే బతకాలి. ఓకేనా? స్కిల్స్ నేర్పించడం, అలాంటి పని చేసింది. ఈ మిషన్ ద్వారా రమాబాయ్
చాలా హెల్ప్ చేసింది అన్నట్టు. ఓకే, ఈ మిషన్ ద్వారా ఏం చేసింది, విడోస్కి అండ్ పువర్ ఉమెన్కి స్కిల్స్ నేర్పించింది. స్కిల్స్ నేర్పించింది. ఎలాంటి స్కిల్స్, కార్పెంటరీ కానివ్వండి అండ్ ప్రింటింగ్ ప్రెస్ నడపడం ఇలాంటి స్కిల్స్ నేర్పించడం ద్వారా ఏమైందంటే ఉమెన్స్ ఇండిపెండెంట్ అయ్యారు. ఓకే, వాళ్ళ ఫ్యామిలీస్ మీద డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ అయ్యారు. బికాస్ నౌ దే కెన్ ఆల్సో ఎర్న్ మనీ త్రూ దేర్ స్కిల్స్. ఇలాంటి స్కిల్స్ నేర్పించడం ద్వారా వాళ్ళు కూడా ఇండిపెండెంట్ అయ్యారు. ఓకే, ఉమెన్ బికెమ్ ఇండిపెండెంట్. ఉమెన్ బికమ్ ఇండిపెండెంట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పండిత రమాబాయి ఇన్ అవర్ చాప్టర్. మన చాప్టర్లో ఇంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా, అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే పండిత రమాబాయికి ఇంకో టైటిల్ కూడా ఉంది. అదేంటంటే కైజర్ ఏ హింద్. దీస్ టైటిల్ గివెన్ బై బ్రిటిషర్స్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ పండిత రమాబాయి. She born in 1858 and she died in 1922. Ramabai belongs to Maharashtra state and she worked for the women. And she got the title Pandita because she learned to read and write in Sanskrit language, which was considered to be one of the greatest and special language of that time. Okay na? Pandita Ramabai. And she set up a mission in 1898 at Khedgaon near Pune, in which mission they taught skills and education to the widows and poor women. By this mission, many women became independent in their life. Okay na? This is about Pandita Ramabai. Okay friends, note it down. ఇప్పుడు మనం రోకేయా షెకావత్ హుస్సేన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రోకేయా షెకావత్ హుస్సేన్ పేరు బాగా పెద్ద ఉంది, బట్ ఒకే పేరు, ముగ్గురు కాదు ఒక్కరే. వీళ్ళతో పాటు ఇంకా చాలా పర్సనాలిటీస్ ఉన్నాయి, లైక్ సావిత్రిబాయి పులే, వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మన చాప్టర్లో వీళ్ళిద్దరి గురించి ఉంది కాబట్టి వీఆర్ డిస్కసింగ్ దీస్ టూ పర్సనాలిటీస్. ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో సావిత్రిబాయి పులే గురించి కూడా ఉంటుంది. ఓకేనా, రోకేయా షెకావత్ హుస్సేన్. She born in 1880 and she died in 1932. 1932 సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ స్టార్ట్ అయిన ఇయర్ ఇది. ఓకేనా, ఓకే, అది ఎక్స్ట్రా టాపిక్. ఇప్పుడు వద్దు. రోకేయా షెకావత్ హుస్సేన్, షీ బిలాంగ్స్ టు రిచ్ ఫ్యామిలీ అండ్ షీ నో హౌ టు రీడ్ అండ్ రైట్ ఇన్ ఉర్దూ. తనకు ఉర్దూలో రాయడం చదవడం తెలుసు. షీ నో ఉర్దూ బట్ తనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఒక ఉత్సుకత నేర్చుకోవాలని ఉంటుండే ఇంగ్లీష్ లాంగ్వేజ్. బట్ హర్ ఫ్యామిలీ రెఫ్యూజ్డ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవద్దు అనే కండిషన్ పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. బికాస్ ఆ సొసైటీలో ఒక రూల్ ఉంటుండే, ఒక బిలీఫ్ రూల్ కాదు, బిలీఫ్ ఏంటంటే అది ఇంగ్లీష్ నేర్చుకుంటే ఈ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే కొత్త ఐడియాస్ని జనరేట్ చేస్తుంది మైండ్లో. ఒక పర్సన్ని ఎన్లైటైన్మెంట్ చేస్తుంది, అంటే జ్ఞానోదయం చేస్తుంది. ఆ జ్ఞానోదయం చేయడం ద్వారా ఆ పర్సన్ ఇంకో పర్సన్ని క్వశ్చన్ చేస్తాడు. ఏమైనా బ్యాడ్ థింగ్స్ చేస్తే క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే నాకు జ్ఞానోదయమై నాకు తప్పులు కనిపిస్తే నేను క్వశ్చన్ చేస్తా. ఈ బిలీఫ్ ఆ సొసైటీలో కూడా ఉంటుండే. ఎప్పుడు ఈ సొసైటీలో, ఓకే, రోకేయా షెకావత్ హుస్సేన్ టైంలో కూడా ఉంటుండే. సో ఒకవేళ ఈ ఉమెన్కి, ఓకే, స్త్రీలను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పర్మిషన్ ఇస్తే వాళ్లకు జ్ఞానోదయమై వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేస్తారని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అనే ఒక కండిషన్ పెట్టారు. ఓకే, బెటర్
నాట్ టు మేక్ దెమ్ లర్న్ ఇంగ్లీష్. ఓకే, ఆ కండిషన్ పెట్టిర్రు. ఆ టైంలో రోకేయా షెకావత్ హుస్సేన్ టైంలో ఆ కండిషన్ పెట్టిర్రు. ఓకే, సో దట్స్ వై హర్ ఫ్యామిలీ రెఫ్యూజ్ టు మేక్ హర్ లర్న్ ఇంగ్లీష్. ఓకే, ఆ బిలీఫ్ ఏంది అర్థమైందిగా. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూ ఐడియాస్కి ఎక్స్పోజ్ చేస్తుందనే బిలీఫ్. న్యూ ఐడియాస్కి ఎక్స్పోజ్ చేస్తుందనే బిలీఫ్. కొత్త క్వశ్చన్స్ని, కొత్త ఐడియాస్ని మైండ్లో జనరేట్ చేస్తుందని వాళ్ళకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే పర్మిషన్ లేదు. ఓకే, దే డిడెంట్ అలౌడ్ టు లర్న్ ఇంగ్లీష్ ఇన్ దట్ టైం. కానీ తనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటుండే. షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ లర్నింగ్ ఇంగ్లీష్. సో యాజ్ ఎ టైమ్ పాసెస్ షీ లర్న్డ్ ఇంగ్లీష్. From her brother and sister. వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నుండి ఇంగ్లీష్ నేర్చుకున్నది. ఎవరు? షెకావత్ హుస్సేన్ ఇంగ్లీష్ నేర్చుకున్నది. తర్వాత తన ఇంగ్లీష్ స్కిల్తోని, ఆ లాంగ్వేజ్ స్కిల్తోని ఒక బుక్ రాసింది. ఆ బుక్ పేరేంది? సుల్తానా డ్రీమ్స్ అనే బుక్ రాసింది. ఈ బుక్లో ఒక ప్లేస్ని డిస్క్రైబ్ చేసింది. ఆ ప్లేస్ ఏంటంటే లేడీ ల్యాండ్ అనే ఒక ప్లేస్ని డిస్క్రైబ్ చేసింది. ఆ ప్లేస్ ఏంటంటే దట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ విమెన్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు స్టడీ. వాళ్ళకు చదువుకునే ఫ్రీడమ్ ఉంది ఆ ప్లేస్లో. అండ్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు వర్క్, దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు క్రియేట్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు కంట్రోల్ ద రెయిన్ ఫ్రమ్ ద క్లౌడ్స్. కొత్త ఐడియాస్ మీద వర్క్ చేసే ఫ్రీడమ్ ఉంది, స్టడీ చేసే ఫ్రీడమ్ ఉంది. తర్వాత మామూలుగా వాళ్ళకి ఇష్టమైన వర్క్ చేసుకునే ఫ్రీడమ్ ఉంది వాళ్ళకు. ఆ క్లౌడ్స్ నుండి వచ్చే రెయిన్స్ని కంట్రోల్ చేసే ఫ్రీడమ్ ఉంది. అండ్ మెన్, ఓకే, పురుషులు ఉంటారుగా, వాళ్ళ దగ్గర నుండి గన్స్ అండ్ వెపన్స్ వీటిని డిఫీట్ చేసే పవర్ ఉంది ఉమెన్ దగ్గర ఆ ప్లేస్లో. ఓకే, ఏ ప్లేస్లో? లేడీ ల్యాండ్ అనే ప్లేస్లో. ఈ లేడీ ల్యాండ్ అనే ప్లేస్ ఎక్కడుంది? సుల్తానా డ్రీమ్స్. ఈ సుల్తానా డ్రీమ్స్ అనే బుక్లో లేడీ ల్యాండ్ అనే ప్లేస్ని డిస్క్రైబ్ చేసింది షెకావత్ హుస్సేన్. ఓకేనా? ఏ ప్లేస్? లేడీ ల్యాండ్. ఈ ప్లేస్లో ఏముంది? దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఉమెన్ హ్యావ్ ఫ్రీడమ్. ఇక్కడ హ్యావ్ రాయట్లేదు, అర్థం చేసుకోండి. ఉమెన్ హ్యావ్ ఫ్రీడమ్ టు స్టడీ, వర్క్ అండ్ క్రియేట్ న్యూ ఐడియాస్, and they have the freedom to control rain from clouds, and they have the freedom to defeat guns and weapons of men. ఓకేనా? లేడీ ల్యాండ్ అనే ప్లేస్లో ఇవన్నీ ఉన్నాయి. అండ్ షీ వాంట్ టు గో టు దట్ లేడీ ల్యాండ్ ఇన్ హర్ డ్రీమ్స్. ఇదంతా డ్రీమ్లో జరుగుతుంది. ఓకేనా? అండ్ దీనితో పాటు 1910లో షెకావత్ హుస్సేన్ సెటప్ ఎ స్కూల్ అండ్ ఈ స్కూల్ ఇప్పటికీ రన్ అవుతుంది. స్టిల్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్. ఓకేనా? వీళ్ళతో పాటు ఇంకా చాలామంది పర్సనాలిటీస్ ఉన్నాయి. మన బుక్లో వీళ్ళిద్దరి గురించి ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? రోకేయా షెకావత్ హుస్సేన్, she belongs to rich family and she know how to read and write in Urdu, but she wanted to learn English. కానీ ఆ టైంలో ఆ సొసైటీలో there is a belief that if they were allowed to learn English, new ideas will generate in their mind and they will question, and no one wants to get questioned from a woman. So that's why they were refused to learn English. Women were refused
to learn English. But she learned English from her brother and sister. And in 1905, she wrote a book called Sultana Dreams. And in that book, she described a place called Ladyland. This is a place where women have the freedom to study, work, to create new ideas and to defeat the guns and weapons of men, and she also have the freedom to control rain from the clouds. ఆ క్లౌడ్స్ నుండి వచ్చే రెయిన్ని కంట్రోల్ చేసే ఫ్రీడమ్ కూడా ఉంది ఆ ప్లేస్లో. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద డ్రీమ్స్. అండ్ సుల్తానా ఈజ్ ఇన్ ద డ్రీమ్ విత్ హర్ సిస్టర్ సారా. తన సిస్టర్ సారాతో ఆ డ్రీమ్లో ఉంది. దీనితో పాటు 1910లో తను ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేసింది. ఆ స్కూల్ ఇప్పటికీ రన్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. వి డిస్కస్డ్ అబౌట్ పండిత రమాబాయ్ అండ్ రుకయ్య షెకావత్ హుస్సేన్, దీస్ టూ పర్సనాలిటీస్. వీళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఈ చాప్టర్లో ఇంకొకటి మిగిలిపోయింది. ఏంటంటే అది విమెన్స్ మూమెంట్. ఓకే, డిఫరెంట్ రూల్స్. సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది టు ప్రొటెక్ట్ ఉమెన్ అగైన్స్ సెక్సువల్ హెరాస్మెంట్స్. వాటి గురించి, ఉమెన్స్కి ఎడ్యుకేషన్ రైట్స్ కానివ్వండి, రైట్ టు ఓట్ కానివ్వండి, ఇవన్నీ ఎలా వచ్చాయి, వాళ్ళు క్యాంపెయిన్ చేసిర్రు, వాటి గురించి మనం నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ లెక్చర్తోని ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.